కల్వకుంట్ల కవిత, సారీ, కల్వకుంట్ల అనేది తీసేయాలి. ఓన్లీ దేవనపల్లి కవిత, డివిఆర్ దేవనపల్లి కవితారావు. అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఈమె హెయిర్ స్టైలు? గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుండే. ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లి వేషధారణ ఎట్లా ఉంటుండే? ఇట్లా వెనకంగా హెయిర్ ఇట్లా వదిలేసి చేతిలో ఒక బతుకమ్మ లాగా ఉంటుండే. కానీ ఇప్పుడు కవితక్క స్టైల్ మార్చింది. ఏది? ఆ వేషధారణ, కట్టు బొట్టు అంతా ఇప్పుడు చేంజ్ చేసింది. ఎట్లా అంటే ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం అయితే చూసిర్రో సేమ్ ఆ స్టైల్. ఎట్లా అంటే కొప్పు, ఇప్పుడు మన విగ్రహం ఎట్లా ఉన్నది వెనక కొప్పు, ఆ స్టైల్ సేమ్. ఇక ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉన్నదో తెలంగాణ తల్లి రూపంలో తయారయ్యి ఇప్పుడు ఆ స్టైల్లో ప్రజలలోకి వెళ్తుంది. ఇప్పుడు అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు, గతం ఏంది ప్రెస్ మీట్లో చెప్పిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అని చెప్పిండు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడంలా మన దేవనపల్లి కవితక్కదే నిజంగా మొదటడుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ చేసిన ఏమైనా ఉన్నాయో, ఏవైతే వాళ్ళు స్వలాభం కోసం చేసిరో అవన్నీ ఆనవాళ్ళు లేకుండా కవితక్కనే చేస్తున్నది. నిజంగా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చేయకముందుకే ఈమె ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనపడొద్దు. చాలామంది అన్నారు గతంలో ఉన్న విగ్రహం లాగా కవితక్క మీలాగానే విగ్రహం చేసింది కదా మీ డాడీ అన్నారు. ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు అసలు గ్రామీణ ప్రజలు ఎట్లా ఉంటారు, గ్రామీణ ప్రజలల్లో లేడీస్ ఎట్లా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఆ రకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది. అదే స్టైల్లో ఇప్పుడు కవితక్క తయారై ప్రజలలోకి పోతున్నది. అంటే కవితక్కల ఎంత మార్పు వచ్చింది చూడండి. చాలామంది అన్నారు వాళ్ళకు చాలా పొగరు అది ఇది అని మాట్లాడారు. అయితే కొంతమంది మీడియా వాళ్ళు కావచ్చు, కవితక్క దగ్గరికి పోయి వచ్చిన వాళ్ళు కావచ్చు, కలిసినప్పుడు నేను మాట్లాడినా, ఏమంటుంది కవితక్క మరి ఎట్లా అంటే, లేదన్నా కవితక్క చాలా మారిపోయింది, గతంలో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి క్వైట్ అపోజిట్ అని చెప్పేసి మాట్లాడుతారు. అబద్ధం, మనం ఇప్పుడు మాట్లాడలేదు. కానీ అంటే ఈ మార్పు ఎందుకు? శత్రువుని దెబ్బ కొట్టాలి అనే ఒక మార్పు వచ్చింది, ఒక పట్టుదల వచ్చింది. ఆ శత్రువు ఎవరో కాదు, ఆ బీఆర్ఎస్లో ఉన్న ఈ హరీష్ రావు, కేటీఆర్. ఎలాంటి కనీసము ఒక రక్త సంబంధం, ఒక సొంత చెల్లె పదవి కోసము బంధాలను సైతం వదులుకున్న దుర్మార్గుడు కేటీఆర్. అంటే మీరే వదులుకుంటే ఇక నేనేందో చూపిస్తా, నా లెక్కేందో నేనేందో చూపిస్తా బిడ్డ, మీరు ఎట్లా రాష్ట్రంలో ఉంటారు, మీ పార్టీ ఎట్లా ఉంటుంది చూపిస్తా అని చెప్పేసి చాలా సందర్భాలలో కూడా మాట్లాడింది. ఏమని? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు, గత జరిగిన పాలనల ఆ విధ్వంసంలో ఏమీ తెలంగాణ ప్రజలకు జరగలేదని క్లియర్గా చెప్పింది, క్లియర్గా ఒప్పుకున్నది. బీసీలకు కూడా న్యాయం జరగలే, బీసీ నినాదం అనేది కూడా ఎత్తుకున్నది. ఎక్కడ కూడా ఏందంటే ఓపెన్గా మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పింది, మీరెందుకు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారు, గతంలో ఎందుకు మాట్లాడలే బీసీల గురించి, అప్పుడు మీ నాన్న అధికారంలో ఉండు కదా అంటే ఏమన్నది, అప్పుడు నన్ను మాట్లాడనీయలే, నీకు సంబంధం లేని ఇష్యూలో ఏలు పెట్టకు అని చెప్పిరట. డైరెక్ట్ చెప్పింది, నీకు సంబంధం లేని ఇష్యూ నువ్వు మాట్లాడొద్దు. ఈమెను ఎంతసేపటికి అనగదొక్కడానికే ప్రయత్నం చేసిరట. ప్రెస్ మీట్లు కావచ్చు, ఏవి కావచ్చు. అయితే గతంలో కూడా మరి మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు ఏదన్నా మంత్రి పదవి ఎందుకు తీసుకోవాలంటే, నాకు ఇయ్యలేరా నాయన, నేను అడిగినా నాకు ఇయ్యలేదు, కుటుంబ పాలన అంటారా ఏదంటారా అని చెప్పేసి నన్ను రాజకీయంగా అనగదొక్కడం కోసం అప్పటి నుంచే ప్లాన్లు స్టార్ట్ అయినాయి. అది కొత్తగా నిన్న మొన్న పుట్టింది కాదు. అసలు నేను పసిగట్టలేకపోయినా లాస్ట్కు నా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి మా ఒక్క ఎంప్లాయీస్ ఎవరైతే చెప్పిర్రో, మాకు ఇట్లా మెసేజ్ వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నాక అప్పటి వరకు నేను వాళ్ళని నమ్మినందుకు నా గొంతు కోసిర్రాళ్ళు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు అని చెప్పేసి చాలా కొన్ని సందర్భాలలో చెప్పింది. అంటే ఇవన్నీ వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే బీసీల గురించి ఇప్పుడు నినాదం ఎత్తుకొని మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే క్లారిటీ ఇచ్చింది. గతంలో నన్ను మాట్లాడనేలే, మరి మంత్రి పదవులు ఎందుకు వెళ్ళంటే అప్పటి నుంచే నన్ను అనగదొక్కడం స్టార్ట్ చేసిర్రు. నేను చెప్పుకోలేకపోయినా, చెప్పుకుంటే మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టయితే చెప్పుకోలేకపోయినా లాస్ట్కి ఫైనల్గా ఫోన్ ట్యాప్ చేసిర్రు. లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది కూడా ఆ వాళ్ళే అన్నట్టుగా, ఇంకొకరితో అన్నట్టుగా సమాచారం ఉన్నది. నిజంగా వాస్తవానికి మరి ఇప్పుడున్న రాజకీయాలకు మరి నెక్స్ట్ 2028-29 వరకు రాజకీయాల పరిస్థితులు ఎట్లా మారుతాయి అనేది ఎవరు చెప్పలేరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్లో కూడా ఈ ఎలక్షన్లని మేము పోటీ చెయ్యము, ఎవరన్నా గెలవని అని చెప్పింది. అంటే హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోతే కూడా పోలే, ఇక అవసరం లేదు. ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వద్దనుకొని నన్ను దూరం కొట్టిన వాళ్ళ దగ్గరికి
మళ్ళీ నేను ఎందుకు పోవాలి, నేను పోతే జనాలు ఏమనుకుంటారు, వీళ్ళంతా ఒకటే అన్న కాడికి వస్తుంది. ఈ అవసరమే లేదు, నాకు వాళ్ళతో బంధమే తెగిపోయిందని నేర్చుకుంది. ఇప్పుడు ఈమె పేరు కూడా కల్వకుంట్ల కాదు, దేవనపల్లి కవిత. ఆ రకంగానే కొంతమంది పత్రికలు కూడా అదే రకంగా పిలుస్తున్నారు. ఆ పేరు మార్చుకొని పోతేనే ప్రజలకు కూడా ఇక దేవనపల్లితో వెళ్తేనే మీకు ఒక సొంత బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ వేషధారణ ఎట్లయితే మార్చిర్రో సేమ్ తెలంగాణ తల్లి విగ్రహం లాగా సేమ్ మీరు పేరు కూడా అత్తగారు పేరు దేవనపల్లి కవిత పేరు మీద వెళ్ళిపోండి అంతే. ఇక ఆ కల్వకుంట్ల అనేది తూడ్చిపెట్టాలి అని మీరు అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు లూటీ చేసినట్టు తెలంగాణని విధ్వంసం చేసిరు కాబట్టి వాళ్ళని తెలంగాణ ప్రజలు కూడా వద్దనుకుంటుర్రు. దాంతోపాటు మీరు కూడా వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేసి మీ క్యాడర్ ఏందో మీరు క్రియేట్ చేసుకోరు. ఇప్పుడు ఎక్కడ చూడు చాలామంది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ తెలంగాణ జాగృతి వెంట తిరుగుతున్నట్టు సమాచారం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎటుకుడిగా ఈ పార్టీ రాదు, నెక్స్ట్ అంతో ఇంతో ప్రజలలో కవితక్క క్రేజ్ ఉన్నది, కవితక్క ఎమ్మటే ఉందామన్న ఆలోచనతోని చాలామంది చదువుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా పుంజుకుంటుందేమో చూద్దాము, తర్వాత వెళ్ళిపోదాం బ్యాగులు చదువుకొని ఎక్కడోళ్ళం అక్కడ అన్న ఆలోచనతో ఉన్నారు. నిజంగా వాస్తవానికి ఈ రాజకీయాలు సమీకరణాలు ఎప్పుడు మారుతాయంటే జూబ్లీ హిల్స్ రిజల్ట్ రాగానే రాజకీయ సమీకరణాలు మొత్తం చేంజ్ అయిపోతాయి. బీఆర్ఎస్ అనేది ఏది ఉండదు. ఓ లీటర్ పాలల్లా ఓ 5 లీటర్ల నీళ్లు పోస్తే ఎంత పలసగా అయిపోతాయో బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా అయిపోతుంది. అందులో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రావాలంటే ప్రతి ఒక్కరు రారు, బీజేపీలోకి పోవాలంటే ప్రతి ఒక్కరు పోలేరు. ఇప్పుడు అందులోకెళ్ళే వచ్చిన ఇప్పుడు ఈమె కాబట్టి కవితమ్మ కాబట్టి ఏం చేస్తారంటే కవితక్క అన్ని రోజులు ఉండే కదా, ఇప్పుడు సపరేట్ జాగృతి ఉన్నది, కొంతమంది ఇండ్లకు కొంతమంది అందులోకి అందరు షిఫ్ట్ అయిపోతారు. ఫైనల్గా మిగిలేది ఇద్దరే మిగులుతారు, బావబామ్మర్దులు. వాళ్ళకి ఎట్లా అంటే పాపం దలుగుతుంది, మామూలు పాపం కాదు. తెలంగాణ ప్రజల ఉసురు తలిగింది. వాళ్ళు ఖచ్చితంగా బాత్రూంలో కూర్చొని ఏడ్చే రోజు వస్తుంది. ఇది మాత్రం 100% బీఆర్ఎస్ ప్లేస్ని ఏదైతే ప్లేస్ ఉందో, ఎట్లయితే ఉద్యమం ఎక్కడి నుంచి లేచి వచ్చిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, కాకపోతే అన్ని సంవత్సరాలు పట్టకపోవచ్చు, దేవనపల్లి కవిత గారు ఆ ప్లేస్ని కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు. అది మరి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అంటే భవిష్యత్తులో తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది వెయిట్ చేయాలి. మరి కవితక్క మరి ఆర్థికంగా బలంగా ఉంటేనేమో కొట్టాడగలుగుతుంది, మరి ఆర్థికంగా బలంగా లేకుంటే మరి ఆగిపోతుంది. మరి ఎట్లా ఉన్నది ఏందనేది మనకైతే సమాచారం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్నది అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే బలంగా ఉంటేనే ఈ రకమైన పనులు స్టార్ట్ అవుతుంటాయి. పార్టీ పెడదామన్న ఆలోచన వస్తుంది, ప్రజలకు తిరగడము, జనం బాట పట్టడము, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. వీళ్ళకు బలమైన సపోర్ట్ ఉంటేనే ఈ జనం బాట అనేది ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు. ఎవరు కూడా ఆర్థికంగా బలంగా లేనప్పుడు ఈ జనం బాట పెట్టడము, ఈ కార్యకర్తలను చూసుకోవడం, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పెడుతున్నారు అంటే ఆర్థికంగా బలంగానైనా ఉండాలి, లేదంటే ఎవరైనా ఆర్థికంగా బలంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళైనా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఉంటారా అని అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో లేక ఇక్కడ ఆర్థికంగా లేకుంటే ఇటువంటి పనులు ఎవరు చేయరు. ఖచ్చితంగా ఆర్థికంగా బలంగానే ఉండి ఉంటుంది, లేదంటే ఆర్థికంగా బలంగా ఉన్న ఏదైనా సమాజం ఏదైనా కూటమి కనుక సపోర్ట్ చేస్తుండి ఉంటుంది. లేకుంటే ఇంత ధైర్యంగా ప్రజలకు పోయి జనం బాట, ఇప్పుడు వీళ్ళు జనం బాట పట్టలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఈమె జనం బాట పట్టి తిరుగుతున్నది అంటే అర్థం చేసుకోవాలి. మీరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అది మునిగిపోతున్నది, ఆల్రెడీ దాదాపు పీకల లోతు మునిగినది. ఇంకొంచెం అయితే ఆయనతో మునిగిపోతుంది. కొత్త బోర్డు తయారైనట్టుంది, జాగృతి బోర్డు తయారవుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, కలకలలాడుతున్నది, మీకు బీజేపీ ఉన్నది. 3 పార్టీలు మీకు ఆప్షన్ కనబడుతున్నాయి. బీసీలకు మల్లన్న పార్టీ కూడా కనబడుతున్నది. ఆలోచన చేసుకోరి. బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయింది, దాంట్లో ఉండకూరి. ఈ పార్టీలకు ఆ పార్టీలకు పోండి అని చెప్తలేను. ఏ పార్టీ మీకు నచ్చితే అందులో పోండి. ఎందుకంటే అది మునిగిపోతున్నది, పీకల దాకా మునిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ దారి మీరు చూసుకోండి. ఎందుకంటే ఉండాలి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఉంటారు, ఆల్ పార్టీస్ నాయకులు కలిసి ఉంటారు. మధ్య కింద కొట్టుకునేదే కార్యకర్తలు. ఈ కొట్టుకోవడము, ఈ విద్వేషాలు, ఈ పగలు ఇవన్నీ వదిలేసేయండి. మనం ఎట్లా బాగుపడాలి అనేది కార్యకర్తలు ఆలోచిస్తే అన్నీ సాఫీగా సాగిపోతాయి.